అన్న నమస్తే అన్న, మీ పేరు? నమస్తే అండి, నా పేరు గిరిధర్ రావు. అన్న, ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ నడుస్తున్నాయి. సో ఇక్కడ ఏ పార్టీ గెలిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్లో అయితే మోదీ గారి లీడర్షిప్, మోదీ గారి యొక్క విజన్, మోదీ గారి యొక్క కమిట్మెంట్ కంట్రీకి. సో బీజేపీ అండర్ లీడర్షిప్ ఆఫ్ మోదీ షుడ్ కమ్ అని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే దానివల్లనే ఇప్పుడు ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి ఆయనలో. ఒక బేసిక్లీ ఒక విధమైన విజన్ ఉంది, ఒక చాలా అథెంటిక్గా, ఒక సిన్సియర్గా, ఎథిక్స్గా ఒక కమిట్మెంట్ ఉంది అతనికి. అండ్ ఒక విధంగా చెప్పాలంటే హీఈస్ మోర్ ప్రిన్సిపల్ బేస్డ్ పర్సన్, వితౌట్ ఎనీ కరప్షన్, వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ డైనాసిటీ పాలిటిక్స్. సో అనుకుంటాను అలాంటి వాళ్ళు వస్తే యూత్ కూడా ఎంకరేజ్మెంట్ అవుతుంది. ఎందుకంటే మనం ఎథిక్స్ అనేది కరెంట్ సిచ్యువేషన్లో కూడా మనము చెల్లుతుంది. కరెంట్ సిచ్యువేషన్లో కూడా అది ఒక విధమైన ఒక ప్లాంక్ దట్ క్యాన్ బి యాక్చువల్లీ దట్ కెన్ గెయిన్ కరెన్సీ అని ఒక రిమార్క్, ఒక ఇంప్రెషన్ పడుతుంది. సో ఇన్ దాట్ వే ఐ సపోర్ట్ మోదీ. ఐ వాంట్ మోదీ టు కమ్ యాజ్ అ ప్రైమ్ మినిస్టర్ అగైన్. అంటే మన మ్యాక్సిమం చూసుకున్నట్టయితే మొన్న కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచింది, తెలంగాణలో కాంగ్రెస్ వచ్చింది. సో ఇక్కడ సెంట్రల్లో కూడా కాంగ్రెస్ వస్తుంది అని వాళ్ళు ఒక ధీమా వ్యక్తం చేస్తారు. సో వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఒకటి సార్, ఇప్పుడు లోకల్ ఎలక్షన్స్ కొంతమంది చెప్పొచ్చు, సో నాన్ బీజేపీ పార్టీస్ రావచ్చు, కానీ సెంట్రల్లో అయితే హోల్ యూత్ తీసుకోండి, మీరు హోల్ కంట్రీ యొక్క ఒక విధమైన సెంటిమెంట్ తీసుకుంది మోదీ గారి పైన. పీపుల్ హ్యావ్ లాట్ ఆఫ్ హోప్ అండ్ లాట్ ఆఫ్ ఒక విధమైన అట్రాక్షన్ ఉంది, కాబట్టి మోదీ గారే రావచ్చు అనేసి నాకు ఒక విశ్వాసం ఉందండి. అంటే మ్యాక్సిమం కొంతమంది మాట ఇది, వీళ్ళు ఓన్లీ ఈ హిందుత్వం పేరు వాడుకొని జస్ట్ ఒక రామ మందిరం కట్టేసి దాని మీదే వీళ్ళు ఓట్స్ అడుగుతున్నారు అని ఇదొక టాక్ ఉంది. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? చూడండి సార్, ఇప్పుడు హిందుత్వంలో మాట్లాడడం తప్పలేదు, కానీ ఒక విధంగా చెప్పాలంటే ఆయన హిందుత్వమే చేయలేదు. ఇప్పుడు G20 చేశారు ఆయన, చాలా మంచి ప్రాజెక్ట్స్ తీసుకొచ్చారు ఆయన. ఇప్పుడు ఫోన్పే చేశారు ఆయన. అతనికి ముందు ఫోన్పే చేయాలంటే కూడా మాకు చేంజ్ ఉండదు ఆయన దగ్గర, మాకు కూడా అప్పుడప్పుడు కరెన్సీ క్యారీ చేయం మేము. సో ఒక విధంగా చెప్పాలంటే జస్ట్ ఒక హిందుత్వమే కాకుండా ఆయన యాక్చువల్గా ఆల్రౌండ్ డెవలప్మెంట్ చేశారు. సో అలాంటి మనిషిని ఇంకా మనం స్ట్రెంథెన్ చేస్తే ఇంకా మన కోసం ఆలోచిస్తాడు ఆయన. ఎందుకంటే ఆయన వచ్చింది గ్రౌండ్ లెవెల్ నుంచి. సో పీపుల్స్ పల్స్ అనేది తెలుసు ఆయనకి, పీపుల్స్ ప్రాబ్లమ్స్ తెలుసు అతనికి. సో ఇదైతే ఎవరు చెప్తున్నారో అది దాంతో ఒప్పుకోను నేను. అండ్ ఐ థింక్ ఐఎమ్ షూర్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆల్సో విల్ నాట్ అగ్రీ విత్ దట్ కైండ్ ఆఫ్ థాట్. అదేంటి. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ.